అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. మీరు తమరు ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అధ్యక్ష. 1969లో మొట్టమొదట తిరుగుబాటు జరిగింది 10 జిల్లాల తెలంగాణలో. ఖమ్మం జిల్లాలోనే మొదలైందన్న సంగతి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ తెలవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పాల్వంచలో ఒక ఉద్యోగం కోసం సీమాంధ్ర నుంచి తీసుకొచ్చి అక్కడ పెడితే ఖమ్మంలో ఉన్న నిరుద్యోగి తిరుగుబాటు చేసి అక్కడ ధర్నా చేసి ఆమర నిరాహార దీక్ష చేసి కాల్పులు జరిగిన తర్వాతనే ఖమ్మం జిల్లాలో మొదలైన తెలంగాణ ఉద్యమం 69లో ఉస్మానియా యూనివర్సిటీకి ఎగబాకింది అధ్యక్ష. మొట్టమొదట ఉస్మానియా యూనివర్సిటీలో మొదలు కాలేదు అధ్యక్ష తెలంగాణ ఉద్యమం. ఈ రోజు ప్రత్యేక రాష్ట్రమే కోరుకోవట్లేదని చెప్తున్న ఖమ్మంలో పుట్టిన తెలంగాణ ఉద్యమం ఈ రోజు మొత్తం తెలంగాణ ప్రాంతానికి వ్యాపించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి సాధించుకోవడానికి ఖమ్మంలో పునాదులు పడ్డాయన్న సంగతి ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష మిత్రులందరూ కూడా. అదేవిధంగా అధ్యక్ష ఈ సందర్భంగా 1969లో తెలంగాణ ఉద్యమాన్ని కాలరాయడానికి ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆ ప్రభుత్వం కాల్పులలో 369 మంది విద్యార్థులు అమరులైనరు అన్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా ఒక అంశాన్ని చెప్పదలుచుకున్న అధ్యక్ష. జలియన్ వాలాబాగులో జనరల్ డయ్యర్ అక్కడ ఉండే ఎవరైతే సమూహం ఏదైతే మీటింగ్ పెట్టుకున్నారో దాని మీద దాడి చేసి కాల్పులు విచక్షణ రహితంగా కాల్పులు జరిగితే 379 మంది భారత పౌరులు చనిపోతే ప్రపంచ చరిత్రలోనే లిఖించి పెట్టిన ఈ జనరల్ డయ్యర్ కాల్పులలో 379 మంది చచ్చిపోతే అధ్యక్ష ఆ ఏ రక్తంలో తడిసిన భూమి ఉన్నదో ఆ మట్టిని భగత్ సింగ్ అక్కడి నుంచి మట్టి అక్కడికి వెళ్ళి ఆ విషాద సంఘటనలు చూసి ఆ శవాలను చూసి అక్కడ ఉన్న మట్టిని తీసుకొచ్చి ఒక సీసాలో పెట్టుకొని ప్రతినిత్యం స్మరించుకోవడానికి ఆ మట్టికి పూజ చేసి 21 సంవత్సరాలు అల్పేరుగని పోరాటం చేసి లండన్ వెళ్ళి జనరల్ డయ్యర్ను కాల్చి చంపించిన చరిత్ర ఈ భారతదేశంలో ఉంది అధ్యక్ష. మరి 379 మంది చనిపోతేనే భగత్ సింగ్ పోయి బ్రిటన్ పోయి లండన్లో జనరల్ డయ్యర్ను కాల్చి చంపొచ్చిండే 369 మంది విద్యార్థులను కాల్చి చంపితే ఈ సమైక్య రాష్ట్రంలో మేమేమన్నా వాళ్ళ మీద కక్ష కట్టినామా అధ్యక్ష? మా మంచితనాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. కాబట్టి ఈరోజు అధ్యక్ష తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు కూడా ప్రభుత్వాలే హింసకు పాల్పడ్డాయి. కానీ అధ్యక్ష తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు ఎప్పుడు కూడా హింసకు పాల్పడలేదు అధ్యక్ష. 1969లో వచ్చిన తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల, ప్రభుత్వాలు అణిచివేయడం వల్ల, ప్రభుత్వాలు దమనకాండకు పాల్పడడం వల్ల చదువుల తల్లి అయిన బంగారు భవిష్యత్తుతో యూనివర్సిటీలలో గోల్డ్ మెడల్ సాధించాల్సిన మా విద్యార్థులు నక్సల్బరీ వైపు పోయినారు అధ్యక్ష. నిన్న వదిలిన సాయుధ పోరాటాన్ని ఆనాడు అందుకొనక తప్పలేదు అధ్యక్ష. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన గద్దర్ ఎందుకు నక్సలైట్గా మారిండో ఒక్కసారి మిత్రుల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ సందర్భంగా 100 మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నక్సలిజం పోవడానికి సమైక్య రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు పాల్పడ్డ హింస కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు మిత్రులందరూ చెప్తున్నారు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నక్సలిజం వస్తుందని. అధ్యక్ష తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం ఎప్పుడు వచ్చింది అధ్యక్ష? ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోవడం వల్ల నక్సలిజం వచ్చింది అధ్యక్ష. రేపైనా సరే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ యువకులు నక్సలిజం అయిపోయే అవకాశం ఉంది. కానీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కాదన్న సంగతి ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నారు అధ్యక్ష. 69 ఉద్యమం జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు భాషా ప్రయుక్త రాష్ట్రం దీన్ని విభజించడానికి లేదు, ఇది ఇట్లే కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నదని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే వారు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. అయితే 69కి సంబంధించిన ఒక సంఘటనను ఆ పుస్తకాన్ని వాటి వివరాలను నేను ఈ సందర్భంగా సభ ముందు పెట్టదలుచుకున్న అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా తర్వాత నేను పంపిస్తాను అధ్యక్ష. టిఎన్ కౌల్ అప్పటి భారత ప్రధానికి ఫారిన్ అఫైర్స్ సెక్రటరీగా పనిచేసిన అతని జీవిత చరిత్రను రాసుకున్నాడు అధ్యక్ష. ఆ బుక్ పేరు రెమినిసెన్సెస్ డిస్క్రీట్ అండ్ ఇండిస్క్రీట్. ఆ బుక్లో ఏం రాసిండు అధ్యక్ష అంటే ఏ బుక్ రిటర్న్ బై ద సెక్రటరీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇందిరా గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ టిఎన్ కౌల్ and published in 1982 అధ్యక్ష. Note this point అధ్యక్ష, 1982 that book was published.
He mentioned that in 1969 Prime Minister Srimati Indira Gandhi wanted to commence the process of formation of a separate state of Telangana by instructing Sri P.N. Haksar, her senior secretary in the PMO, but she had to withdraw at the last minute due to intervention by Kaul, who dissuaded her from it by reminding the Hyderabad's case was pending in the Security Council. United Nations dropped the Hyderabad's case on 2nd September 1979 అధ్యక్ష. అంటే నిజాం నవాబు ఎప్పుడైతే భారత ప్రభుత్వం నిజాం ప్రభుత్వం మీద పోలీస్ యాక్షన్ ద్వారా ఈ ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకున్నదో యునైటెడ్ నేషన్స్లో నిజాం గారు కేసు ఫైల్ చేసిండు అధ్యక్ష. ఆ కేసు 1969 వరకు పెండింగ్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజిస్తే అంటే రెమిన్సెన్స్ అంటే ఎప్పుడో పాత జ్ఞాపకాలు, డిస్క్రీట్ అండ్ ఇండిస్క్రీట్ అంటే రహస్య సమాచారాన్ని దాయడం, రహస్య సమాచారాన్ని బహిరంగపరచడం. ఆయన స్వీయ చరిత్రలో ఇందిరాగాంధీ దగ్గర ఫారిన్ సెక్రటరీగా పనిచేసిన ఆయన అనుభవాలను 1982లో రాసిన బుక్లో స్పష్టంగా ఈ అంశాన్ని ప్రస్తావించిండు. యునైటెడ్ నేషన్స్లో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కేసు తిరిగి చర్చకు వస్తుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని ఇవ్వద్దని చెప్పి టిఎన్ కౌల్ సలహా మేరకు ఆఖరి నిమిషంలో ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయట్లేదని చెప్పి చెప్పిందని చెప్పి వారు 1982లో రాసిండు అధ్యక్ష. 2009లో సోనియా గాంధీ గారు ప్రకటన చేస్తుందని వారికి తెలియదు. 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇందిరాగాంధీ సమైక్యవాది అంటాడని కూడా వారికి ఆ రోజు తెలియదు అధ్యక్ష. కాబట్టి అదేవిధంగా ఇంకొక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవ్వదలుచుకున్న అధ్యక్ష మీకు యునైటెడ్ నేషన్స్ నుంచి రాసిన లెటర్ అధ్యక్ష. ఇది పాకిస్తాన్ ఎడిటర్కి గుర్బుద్దీన్ అజీజ్, మేనేజింగ్ ఎడిటర్ యునైటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ లిమిటెడ్, కరాచీ 3 పాకిస్తాన్, అతనికి యునైటెడ్ నేషన్స్ నుంచి రాసిన లెటర్ ఈ సందర్భంగా మీకు మెన్షన్ చేయదలుచుకున్న అధ్యక్ష. 27th సెప్టెంబర్ 1979లో రాసిన లెటర్ని ఈ సందర్భంగా మీ దృష్టిలో పెట్టదలుచుకున్న అధ్యక్ష ఈ సభ ద్వారా. Dear Mr. Aziz, as you know, the case was discussed by the Secretary Council in Paris in 1948. After that debate, the Council received further communications on this subject in October, November, December of that year. But the Council's discussion was not resumed until May 1949, when it heard statements on the question by the representative of India and Pakistan. Since that date, no further development in the matter have taken place. However, the Hyderabad question is still matter of which the Security Council remains seized. ఇది ఎవరు రాసింది అధ్యక్ష? డైరెక్టర్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ పొలిటికల్ కమిటీ డివిజన్. యునైటెడ్ నేషన్స్ ఒక పాకిస్తాన్ పత్రికాధిపతికి అధికారికంగా రాసిన డాక్యుమెంట్ని సందర్భంగా సభలో పెడుతున్న అధ్యక్ష. మిత్రులకు ఎవరికైనా ఈ డాక్యుమెంట్ను పరిశీలించుకోవాలన్నా యునైటెడ్ నేషన్స్లో ఈ కేసు గురించి తెలుసుకోవాలన్నా వారిని తెలుసుకోవాల్సింది కోరుతున్న అధ్యక్ష. యునైటెడ్ నేషన్స్లో నిజాం నవాబ్ గారి కేసు పెండింగ్ ఉంది కాబట్టి నిజాం నవాబ్ గారు మరణించిన తర్వాత సెప్టెంబర్ 2, 1979లో ఆ కేసును క్లోజ్ చేసిండ్రు కాబట్టి అందుకే ఆ సమయంలో జయాంధ్ర మూమెంట్ జరిగిన, తెలంగాణ మూమెంట్ జరిగిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం వెనక్కిపోయిందన్న సంగతిని కూడా ఇక్కడుండే మిత్రులు గుర్తుంచుకోవాలి తప్ప ఇందిరాగాంధీ గారు 69 ఉద్యమాన్ని అణచివేసింది, 72, 73లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచివేసింది, జయాంధ్ర ఉద్యమాన్ని అణచివేసింది. కాబట్టి ఇందిరాగాంధీ గారు సమైక్యవాది అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు సభను తప్పుదోవ పట్టించడానికి ఏదైతే ప్రయత్నం చేసిండో ఈ అధికారిక డాక్యుమెంట్లు మీ ద్వారా తమరి ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఏది ఏమైనా ప్రభుత్వాలు ఆయా సందర్భాలలో జరుగుతున్న ఉద్యమాలను బట్టి ఆ ఉద్యమాలలో ప్రభుత్వాలు చర్చలు చేసి చర్చల ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాయి అధ్యక్ష. ఆ నిర్ణయాల్లో భాగంగానే ఈరోజు ఈ రకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. అయితే అధ్యక్ష, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చర్చల ద్వారా ఆనాడు ఉద్యోగాలు తెలంగాణకు రావాల్సిన యువకులకు ఉద్యోగాలు రాలేదన్న పోరాటం ద్వారా కాసు బ్రహ్మానందరెడ్డి గారు జీవో నెంబర్ 36 ఇస్తే దాంట్లో దాదాపుగా
28,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాట్లలో అక్రమ నియామకాలు జరిగినాయని చెప్పి ఆనాడు ప్రభుత్వం అధికారికంగా తేల్చిన లెక్కలు అధ్యక్ష.